చద్ది అన్నం సుగుణాలు. చద్దన్నమా అంటూ దాన్ని ఎంతో తేలికగా తీసిపారేస్తుంటాం. కానీ ఇప్పుడు ఆ చద్దన్నమే అనేక వ్యాధులకు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద, అల్లోపతి వైద్యులు, పరిశోధకులు సశాస్త్రీయంగా చెప్తున్నారు. దాంతో స్టార్ హోటళ్ళు సైతం ఆ చద్దన్నాన్ని తమ మెనూలో చేర్చేస్తున్నాయి. ఇంతకీ అంత ఘనం అందులో ఏముంది అంటే, చద్దన్నమా కావాలని చేసుకొని తింటున్నారా? ఆశ్చర్యంగా అనిపించినా నిజమే. ప్రతి ఇంట్లోనూ అన్నం అంతో ఎంతో మిగులుతూనే ఉంటుంది. మర్నాడు దాన్ని ఏ పులిహారో కలుపుకోవటం తెలిసిందే. కానీ ఇక్కడ మన చద్దన్నం అది కాదు. కుక్కర్లు లేని కాలంలో అన్నం వండి గంజి వార్చేవారు. ఓ కుండలో అన్నం వేసి నీళ్లు కాస్త గంజి పోసి డబ్బా లేదా నిమ్మ ఆకు వేసి 1 నుండి 3 రోజులు పులేనిచ్చేవారు. కొందరు అచ్చంగా నీళ్లు పోసి పులేబెట్టేవారు. ఉదయాన్నే ఆ అన్నంలో కాస్త మజ్జిగో పెరుగో వేసి ఉల్లిపాయో మిరపకాయో నంచుకొని తినేవారు. దీన్నే తర్వాని అనేవారు. అదే అసలైన చద్దన్నం, పుష్టికరమైన అల్పాహారం. దీన్నే ఫెర్మెంటైడ్ లేదా ప్రోబయోటిక్ రైసు అంటున్నారు. అయితే కొందరు మిగిలిన అన్నంలో ఉదయాన్నే పులిసిన మజ్జిగ పోసుకొని తినేవారు. అలానే అన్నంలో నీళ్లు పోసి కాసిని పాలు పెరుగు వేసి తోడు పెట్టుకొని వేసవిలో ఉదయాన్నే తినటము వాడుకలో ఉంది. మొత్తం మీద అన్నాన్ని నీళ్ళల్లోనో గంజిలోనో పులేనిచ్చి తినటం దేశవ్యాప్తంగా వాడుకలో ఉంది. అస్సాంలో దీన్ని పొయిటా బాత్ అంటే, బీహారీలు జీల్ బాత్, తమిళులు పలయ సాదం, బెంగాల్ ఒడిస్సాల్లో పఖాలా బాత్ అంటారు. ఏటా మార్చి నెలలో చద్దన్నం దినోత్సవాన్ని జరుపుకుంటారు ఒడిస్సా వాసులు. అందుకే ఆ రోజున ఒడిస్సా రెస్టారెంట్ల మెనూలో ఇది తప్పక ఉంటుందంట. కొత్త సంవత్సరం రోజున దీన్ని తినటం బెంగాలీల సాంప్రదాయం. నీళ్ళల్లో రాత్రంతా పులిసిన అన్నానికి కాస్త పెరుగు, ఆవ నూనె, జీలకర్ర, ఉల్లి, పుదీనా జోడిస్తారు అక్కడ. విందు భోజనంలో అయితే ఇలస చేప ముక్కలు, ఆలు బజ్జీ, మామిడికాయ పప్పు వంటి వాటితో చద్దన్నం వడ్డిస్తారట. ఈ పులిసిన అన్నం తింటే పులికి ఉన్నంత బలం వస్తుందనేది ఈశాన్య భారతీయుల నమ్మకం. దీని గొప్పతనం గురించి ఆ నోటా ఈ నోటా విన్న పాశ్చాత్యులు పసుపు పాలు తాగినట్లే ఇప్పుడు గంజి అన్నాన్ని రుచి చూస్తున్నారు. అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ ఇందులోని ఉపయోగాల్ని పేర్కొనటంతో మళ్ళీ మన దగ్గర ప్రాచుర్యంలోకి రావటమే కాదు, స్టార్ హోటళ్ల మెనూలోనూ చేరింది. దాంతో ఆధునిక షెఫ్లు పెరుగు, కొబ్బరి తురుము, కరివేపాకు, ఆవకాయ, దబ్బకాయ బద్ద వంటి వాటిని చద్దన్నానికి జోడించి మరీ వడ్డిస్తున్నారు. చద్దన్నం గొప్పతనం ఏమిటో తెలుసా? ఒకప్పుడు రైతులు కూలీలు ఉదయాన్నే చద్దన్నమే తిని పొలం పనులకు వెళ్ళిపోయేవారు. ఇది తినటం వల్ల అలసిపోకుండా పని చేసుకునేవారు. వేసవిలో వడదెబ్బ తగిలేది కాదు. చద్దన్నం చలువ అనేది ఇందుకే కాబోలు. కానీ క్రమేణా ఇది పేదవాళ్ళ ఆహారంగా స్థిరపడిపోయింది. అయితే జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాలని చద్దన్నం హరిస్తుందని, మంచి బ్యాక్టీరియాని పెంచి పిత్త లక్షణాన్ని తగ్గించటం ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకుంటుందని ఆయుర్వేదం ఎప్పుడో పేర్కొంది. అందుకే అది మన దగ్గర పూర్వం నుంచి వాడుకలో ఉంది. దాన్నే ఇప్పుడు ప్రోబయోటిక్గా అల్లోపతి చెప్తోంది. దీనికి తోడు పొట్టలోని బ్యాక్టీరియా లోపం వల్లే మతిమరుపు, అల్జీమర్స్, బుద్ధిమాంద్యం వంటి సమస్యలు వస్తున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి ప్రోబయోటిక్ ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెప్పటంతో అందరి దృష్టి చద్దన్నం మీదకి మళ్ళింది. పులియబెట్టినప్పుడు అందులో చేరిన బ్యాక్టీరియా అన్నంలోని పోషకాలతో చర్య పొందటం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాల శాతం పెరుగుతుందంట. మామూలు అన్నంతో పోలిస్తే పులియబెట్టిన అన్నంలో ఐరన్ 21% ఎక్కువట. దీన్ని క్రమం తప్పకుండా తినే వాళ్ళల్లో B12 విటమిన్ సమృద్ధిగా ఉండి అలసటకు గురికారు. ఇది బలవర్ధకమైన ఆహారమని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని,
రక్తహీనత ఉండదని, దంతాలు ఎముకలు దృఢంగా ఉంటాయని చెప్తున్నారు. అల్సర్లు, పేగు సమస్యలు ఉన్న వాళ్ళకి పరమ ఔషధంలా పనిచేస్తుందట. ఇందులోని బ్యాక్టీరియా వల్ల జీర్ణశక్తి మెరుగవటంతో పాటు బీపీ, మలబద్ధకం తగ్గుతాయట. ఇంకా B6, B12 విటమిన్లు కండరాల నొప్పుల్ని తగ్గిస్తాయి. గంజిలోని విటమిన్ E, ఫెరూలిక్ ఆమ్లము, కొలాజన్ల వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అలర్జీలు త్వరగా రావు. సో చద్దన్నం సంగతి అర్థమైందిగా మరి. ఇది ఎవరో వాట్సాప్లో పెడితే నేను చదువుతున్నాను. థ్యాంక్ యూ.